క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక మను బోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం. పివి సింధు, శ్రీజ, తర్వాత నిఖత్ ముందంజ ఉన్నారంట. ఓవైపు భారీ అంచనాలు, మరోవైపు గత వైఫల్యపు చేదు జ్ఞాపకాలు. కానీ ఆమె ఆత్మస్థైర్యం సడలలేదు, గురి చెదరలేదు. హర్యానా అమ్మాయి మను బాకర్ పట్టు వీడలేదు. అర్హత రౌండ్ నుంచి అదరగొడుతూ ఫైనల్లో పోరాట పటిమ చూపిన ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పథకం సాధించింది. ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిండు. అమ్మా నువ్వు మంచిగా సాధించినావు అని చెప్పేసి అన్నాడు. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఇందాక తీన్మాన్ మల్లన్న గారు చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూళ్ళలోనైతే కనీసం ఆడుకోవడానికి కనీసం ఆట స్థలం కూడా లేకుండా ఉన్నది. కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, తీవ్రమైనటువంటి అది కొనసాగుతూ ఉంది, వివక్ష కొనసాగుతూ ఉంది. క్రీడాకారులకు కనీసం వాళ్ళకు వసతులు కల్పించడం కానీ, తర్వాత క్రీడలకు సంబంధించి అంటే ఇక్కడ కనీసం ఇప్పుడు ఏమనే కాంస్య పథకం వచ్చింది అయితే కనీసం వాళ్ళకి సంబంధించి పట్టించుకుంటలేరు. ఇక అదే కాదు, ఇంకో విషయం ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఏది ఇక్కడ స్పోర్ట్స్ టీచర్లు ఉంటారు కదా, పీఈటీలకు సంబంధించి కూడా పీఈటీ రిక్రూట్మెంట్ కూడా సరిగా ఉండలేదు. మన రాష్ట్రమనే కాదు దేశవ్యాప్తంగా అట్లనే ఉన్నది. అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించాల్సిన బాధ్యత అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ పీఈటీలతో పాటు ఇక్కడ పీఈటీలను రిక్రూట్ చేయడంతో పాటు తర్వాత ఎవరైతే శిక్షకులు ఉంటారో, ఎవరైతే వాళ్ళు కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి అంటే కేటాయింపులు జరగాలి. తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే దేశానికి పథకాలను తీసుకొచ్చేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. క్రీడారంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ విద్యారంగంతో పాటు క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా క్రీడలు ఏం లేవు లెక్క. అక్కడ గ్రౌండే ఉండదు. ఇప్పుడు ఈ నారాయణ శ్రీ చైతన్య స్కూల్లో ఉంటాడు, వానికి కింద గ్రౌండే ఉండదు, కనీసం వాడు రోడ్ మీద ఉంటుంది. రోడ్ మీద ఎట్లా బిల్డింగ్స్ నడుస్తా ఉన్నాయి, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తా. రాజకీయ నాయకులు నిజంగా మీరు పర్ఫెక్ట్ గా పనిచేస్తే రాష్ట్రంతో పాటు దేశం బాగుపడుతుంది. నిన్న ఇక్కడ మను బాకర్కి శుభాకాంక్షలు చెప్పిండు ప్రధాని నరేంద్ర మోడీ. हेलो नमस्ते सर। हेलो नमस्ते, खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई। बहुत बहुत शुक्रिया सर, आप कैसे हैं? मैं बहुत बढ़िया से। आप तो ये तुम्हारी सफलता की खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ। जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी। आप स्वयं को वैसे .1 से आप सिल्वर आपका रह गया, जी, लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया। आपको 2 प्रकार की क्रेडिट मिल रही है। एक तो आप कांस्य पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो। जी सर, हाँ जी, शुक्रिया सर। ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి అక్కడ ఆమెకు శుభాకాంక్షలు చెప్పిండు మను బాకర్. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.